బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, హైదరాబాద్ నుంచి మాధవీలత, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అలాగే నాగర్ కర్నూలు నుంచి పి భరత్, బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ తొలి జాబితాలో 57 మంది ఓబీసీలుంటే ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఫస్ట్ లిస్టులో 34 మంది కేంద్ర మంత్రులకు టికెట్లు ఇచ్చింది బీజేపీ. ఈ జాబితాలో 28 మంది మహిళలున్నారు. యువతకు 47 టికెట్లు దక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో ఉన్నారు. విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్లోని గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. తెలంగాణలో 9 మంది అభ్యర్థులను చూస్తే కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. ఈ 9 మందిలో బీజేపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే. ఇక భరత్, బీబీ పాటిల్ ఈ 2 రోజుల్లో పార్టీల్లో జాయిన్ అయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూరా నర్సయ్య గౌడ్, ఈటల రాజేందర్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీలో చేరారు. ఇక హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన మాధవీలత ఇంకా పార్టీలోనే చేరలేదు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి జాబితాలో కనిపించలేదు. అక్కడ కొత్త వారికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మెదక్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ను పక్కన పెట్టింది బీజేపీ. 195 మందితో ఇచ్చిన లిస్టులో ఏపీ నేతలు ఎవ్వరూ కనిపించలేదు. పొత్తులపై చర్చలు కొనసాగుతూ ఉండటంతో ఏపీ జోలికి వెళ్లలేదు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు పార్టీ పెద్దలు. 2 రోజుల పాటు ఈ చర్చలు జరగనున్నాయి. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించనుంది కమలం పార్టీ. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు తీసుకుంటోంది అధిష్టానం. తొలి రోజు 14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపైనే చర్చించామని అంటున్నారు నేతలు. అయితే పొత్తులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. పొత్తులతో వెళితేనే మంచిదని కొందరు బీజేపీ నేతలు చెప్పినట్టు సమాచారం. పొత్తులు ఖరారైతే తమ పార్టీకి కోరుకోవాల్సిన స్థానాలేవి అనే అంశాలను ఇవాల్టి సమావేశంలో నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరోవైపు పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రేపు 11 పార్లమెంటు పరిధుల్లోని నేతలతో భేటీ కానున్నారు శివప్రకాష్.